మాడ్యూల్ 2 కి వచ్చాం మనం. జనవరి 2024 మాడ్యూల్ 2. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వర్త్ 22,320 crores అన్నాడు. 22,302 కోట్లు. సో బల్క్ అమౌంట్ కదా. దేనికట క్యాబినెట్ రీసెంట్ గా అప్రూవ్ చేసిందట, ఇన్వెస్ట్మెంట్స్ కి, పెట్టుబడులకు అన్నమాట. ఇంత మొత్తం పెట్టుబడుల్ని అప్రూవ్ చేయడం జరిగింది క్యాబినెట్ అంటున్నాడు. సో వీటిలో 5,000 చిల్లర కోట్లు, అంటే 5,060 crores డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా, డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. దేనికి అంటే రిక్రూటింగ్ టీచర్స్ అమాంగ్ అదర్స్ అన్నమాట. టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా సంబంధించి 5,060 కోట్లు అన్నమాట. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ప్లస్ దీంతో పాటు రిక్రూటింగ్ టీచర్స్ అమాంగ్ అదర్స్ అన్నమాట. సో దీనిలో అప్రూవ్ చేసిన వాటిల్లో గ్రీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కూడా దీనిలో ఉన్నాయన్నమాట ఓవరాల్ గా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఇచ్చిన అఫీషియల్ నోట్ లో వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ మనం కనుక గమనిస్తే ఇక్కడ మనకి పాయింట్ చూడండి, ఇక్కడ ఇది టోటల్, ఇట్స్ నాట్ ఫర్ గ్రీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా. సో తర్వాత ద క్యాబినెట్ గేవ్ ఇట్స్ nod to issue a notification of 6,100 గవర్నమెంట్ టీచర్స్, తర్వాత 689 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేస్తామని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కొన్ని పోస్టులని వాటిని రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో. సో వాటిని కూడా కలుపుకొని తర్వాత పోతే సెక్రటరీస్ కొంతమందిని 13,000 పైన విలేజ్ పంచాయతీలో సెక్రటరీలని, సో ఏవైతే పాపులేషన్ 500 పైన ఉన్నాయో వాళ్ళకి అక్కడ అపాయింట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇది అనౌన్స్ చేయడం జరిగింది. సో తర్వాత క్యాబినెట్ గ్రీన్ లైటెడ్ ఫండ్స్ కి దాదాపుగా 5,040 crores అనౌన్స్ చేసింది టువర్డ్స్ 4th tranche ఆఫ్ ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అండర్ వైఎస్ఆర్ చేయూత అన్నమాట. వైఎస్ఆర్ చేయూత ద్వారా. తర్వాత ద మీటింగ్ ఆల్సో అప్రూవ్డ్, ఈ మీటింగ్ లోనే అప్రూవ్ చేసిన వాటిలో ఇంకా ఏముంటాయంటే, అప్రూవ్ చేసిన వాటిలో జెనీవా బేస్డ్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. జెనీవా బేస్డ్ ఆర్గనైజేషన్ తో ఎడ్యుకేషన్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మనము వీఆర్ టైయింగ్ అప్ విత్ ద స్విట్జర్లాండ్ అని చెప్పుకున్నాం. సో ప్రీవియస్ సెషన్ లో చెప్పుకున్నాం, డిసెంబర్ మంత్ వాటిలో చెప్పుకున్నాం. ఇక్కడ జెనీవా అక్కడ స్విట్జర్లాండ్ తో కదా, జెనీవా బేస్డ్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ ఐబీ అంట. మనకి ఈ ఐబీ తోటి మనం టైఅప్ అయి గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు కదా, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉంటారు, గవర్నమెంట్ టీచర్స్, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్, వీళ్ళని ట్రైన్ చేయించడానికి గవర్నమెంట్ టీచర్స్ ని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ ని ట్రైన్ చేయించడానికి మనం ఐబీ సిలబస్ ఉంది కదా, ఐబీ సిలబస్ అంటే ఈ జెనీవా బేస్డ్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. ఐబీ అంటే ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ అంటారు. సో దీని ద్వారా, ఈ పర్టికులర్ ఐబీ ద్వారా ఏం చేస్తారంటే వీళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఇస్తున్నారు అనమాట, టీచర్స్ కి, తర్వాత గవర్నమెంట్ టీచర్స్ కి, తర్వాత నెక్స్ట్ ఇంకెవరికి అంటే డిపార్ట్మెంటల్ స్టాఫ్ ఉంటారు కదా, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకనమాట. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే మంచి స్టాండర్డ్స్ పెరగడానికి స్కోప్ ఉంటుంది.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి రీచ్ అవ్వడానికి టీచర్స్ కనుక ట్రైన్ అయ్యారు అంటే సడన్లీ దెన్ ద స్టూడెంట్స్ విల్ ఫాలో దెమ్ కదా. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ టీచర్స్ ఈ ఐబీ సిలబస్ ని ఫోకస్ చేసి కంటిన్యూ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటి అంటే దీన్ని ఎప్పటిదాకా అంటే ఇట్స్ ఇంట్రడ్యూస్డ్ టు ద అకాడమిక్ ఇయర్ 25-26 which is going to get implement from the academic year 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అన్నమాట. అంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ 2025-26 అన్నమాట. సిమిలర్లీ ద క్యాబినెట్ అప్రూవ్డ్ ద ఇష్యూయన్స్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీస్ టు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. ఈ ఆంధ్రప్రదేశ్ డిస్కామ్స్ ఉంటాయి కదా, ఈ డిస్కామ్స్ కి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి బ్యాంక్ గ్యారంటీలు ఇస్తాము అని, బ్యాంక్ గ్యారంటీలు బీజీ అంటాం కదా, బ్యాంక్ గ్యారంటీలు కూడా బ్యాంక్ గ్యారంటీలు ఇప్పించడానికి కూడా ఈ క్యాబినెట్ బ్యాంక్ గ్యారంటీలు తీసుకోవడానికి కూడా క్యాబినెట్ యాక్సెప్టెన్స్ ఇచ్చిన ఆమోదం తెలిసినట్టు తెలుపుతారు. దీని ద్వారా ఏంటి అని అంటే టు రైజ్ లోన్స్, దాదాపుగా ఇక్కడ లోన్స్ తీసుకోవడం ఎంత పాసిబిలిటీ ఉంటుందంటే 1500 crores దాకా లోన్స్ తీసుకోవడానికి దాని పాసిబిలిటీ దొరుకుతుంది అనమాట, దానికోసం అనమాట. అంతేకాకుండా ఇంకా మనం కనుక దీనిలో చూస్తే కొన్ని అడిషనల్ పాయింట్స్ కనుక మనం చూస్తే ఫర్దర్ ట్రాంచ్ ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కూడా మూవ్ అయ్యారు అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు. తర్వాత క్యాబినెట్ డిస్కామ్స్ కూడా అప్రూవల్ ఇచ్చింది. తర్వాత 1273 acres ఆఫ్ ల్యాండ్ ని 1273 acres ఆఫ్ ల్యాండ్ గ్రీన్కో ప్రైవేట్ లిమిటెడ్ కి అనౌన్స్ చేశారు. గ్రీన్కో అన్నమాట, GREENKO, గ్రీన్కో ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడ అంటే నంద్యాల డిస్ట్రిక్ట్ అన్నమాట, నంద్యాల డిస్ట్రిక్ట్. ఫర్ ఎస్టాబ్లిషింగ్ సోలార్ పవర్ యూనిట్స్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. గ్రీన్కో ప్రైవేట్ లిమిటెడ్ తో టైఅప్ అయ్యాం మనం. దేనికి అంటే సోలార్ ఎనర్జీ ప్రొవిజన్ కోసం. ఎస్టాబ్లిషింగ్ సోలార్ పవర్ యూనిట్స్ అన్నమాట. సోలార్ పవర్ యూనిట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కడ అంటే నంద్యాల డిస్ట్రిక్ట్ లో 1273 acres ని దీనికి కేటాయించడం కూడా జరిగింది అనమాట. 1273 1273 అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో అంతేకాకుండా ఇక్కడ కనుక మనం చూస్తే దీంతో పాటు గ్రీన్కో ప్రైవేట్ లిమిటెడ్ కి 1273 ఎకరాలు నంద్యాల డిస్ట్రిక్ట్ లో సోలార్ పవర్ యూనిట్స్ కోసం అని చెప్పుకున్నాం. తర్వాత దీంతో పాటు 42 acres ల్యాండ్ టు ఎస్టాబ్లిష్ ఐఐటి సిటీ ఇన్ తిరుపతి అన్నమాట. తిరుపతిలో ఐఐటి సిటీని ఇంట్రడ్యూస్ చేయడానికి తిరుపతి డిస్ట్రిక్ట్ లో దీన్ని 42 acres లో కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఆమోదం తీసుకున్నారు. తర్వాత రెడ్యూసింగ్ వ్యాట్ తగ్గించడం, వ్యాట్ ఆన్ న్యాచురల్ గ్యాస్ అనమాట. న్యాచురల్ గ్యాస్ మీద వ్యాట్ 24.5% టు 5%, గ్యాస్ 24.5% నుంచి 5% కి తగ్గిద్దాం వ్యాట్ అని కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది అనమాట. 24.5% టు 5% ఆర్ సమ్ అదర్ క్యాబినెట్ డెసిషన్స్ తీసుకున్న డెసిషన్స్ లో ఇవి కూడా కొన్ని అనమాట. అంతేకాకుండా ఫర్దర్ క్యాబినెట్ హ్యాస్ డిసైడెడ్ టు ఎగ్జెంప్ట్ దాదాపుగా 5,376 ఫ్యామిలీస్ ఎవరైతే డిస్ప్లేడ్ డ్యూ టు పులిచింతల ప్రాజెక్ట్ ద్వారా ఎవరైతే రీహాబిట్ అయ్యారో, అదే ఉన్నారో, డిస్ప్లేస్డ్ అయిన వాళ్ళు ఎవరున్నారో డ్యూ టు పులిచింతల ప్రాజెక్ట్ ఫ్రమ్ పేయింగ్ రిజిస్ట్రేషన్ అండ్ యూజర్ ఛార్జెస్ ఆఫ్ 60 crore ఆన్ అలాట్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్ అండర్ ద నవరత్నాలు పేదలందరికీ ఇల్లు స్కీమ్. ఇదొక పాయింట్. ఎన్ని ఫ్యామిలీస్? దాదాపుగా 5,376 ఫ్యామిలీస్ ఎవరైతే డిస్ప్లేస్ అయ్యారో పులిచింతల ప్రాజెక్ట్ నుంచి, వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కోసం అనమాట 60 కోట్ల రూపాయలు. అంటే వీళ్ళకి తర్వాత ఎలా హౌస్ అలాట్మెంట్ చేశారు, హౌస్ అలాట్మెంట్ సైట్స్ ఇచ్చారు. దేని కింద అంటే ఏ ప్రోగ్రామ్ కింద అంటే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు స్కీమ్ కింద.
వీళ్ళకి ఏం చేస్తున్నారంటే వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాటన్నిటికీ అక్కడ ఈ 5,376 మందికి అయ్యే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాటిని గవర్నమెంటే భరిస్తోంది. దానికి 60 crores ని అలాట్ చేయడం కూడా జరిగింది అనమాట. ఇట్స్ అ పాయింట్. ఇవన్నీ క్యాబినెట్ లో తీసుకున్న డెసిషన్స్. మొత్తం ఓవరాల్ ఆల్ టుగెదర్ ఎంత అంటే 22,302 కోట్ల రూపాయల క్రోర్స్ ఇవి ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వర్త్ వీటిని అప్రూవ్ చేయడం జరిగింది అనమాట. దట్స్ అ కాంటెక్స్ట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. యా, ఇందాక చెప్పుకున్న పాయింట్ లోనే సబ్ పాయింట్ అనమాట. ఇది కొంచెం దానికి రిలేటెడ్ పాయింట్. ఆంధ్ర టు రోప్ జెనీవా బేస్డ్ ఎడ్యుకేషన్ బాడీ టు ట్రైన్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. ఇదే కదా ఇందాక మనం డిస్కస్ చేసిన పాయింట్. అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ మాట్లాడా. జెనీవా బేస్డ్ ఎడ్యుకేషన్ బాడీ కదా, ఎడ్యుకేషన్ బాడీ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ని, తర్వాత పోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న పర్సన్స్ ని ట్రైన్ చేయడానికి దీని సపోర్ట్ తీసుకుందామని చెప్తున్నారు. ఐబీ కదా, ఇంటర్నేషనల్ బ్యాసిలేటర్. సో దాని సపోర్ట్ తీసుకుంటామని అనౌన్స్ చేశారు. సో గుడ్ స్టెప్ కదా అది. టీచర్స్ అంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లో మార్పులు రావాలి అని అంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటేనే పాసిబిలిటీ ఉంటుంది. అంటే క్యాబినెట్ తీసుకున్న డెసిషన్స్ లో ఇవన్నమాట. అంతేకాకుండా దీంతో పాటు ఏంటంటే క్యాబినెట్ హాజ్ ఆల్సో తీసుకున్న వాటిలోనే దీంతో ఫోకస్ చేద్దాం అనేసి వీటి మీద ఫోకస్ చేద్దాం. అంతేకాకుండా గవర్నమెంట్ విల్ ఆల్సో రిక్రూట్ 6,100 టీచర్స్ అని చెప్పుకున్నాం. అండ్ ఫిల్ 689 వేకెన్సీస్ ఇన్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం. ఇది గుడ్ అపాయింట్మెంట్. ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ వస్తుంది ఒకవైపు, తర్వాత టీచర్స్ ట్రైనింగ్ ద్వారా ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్స్ పెరుగుతాయి. తద్వారా ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ యొక్క స్టాండర్డ్ ని, నాలెడ్జ్ బేస్ ని కూడా పెంచడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత ఇక్కడ మనం కనుక వస్తే దీంతో ఇలాంటి డెసిషన్స్ తో పాటు క్యాబినెట్ ఇంకొన్ని కూడా డెసిషన్స్ తీసుకుంది. రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ద నాన్ టీచింగ్ స్టాఫ్ రిటైర్మెంట్ ఏజ్ ని కూడా పెంచాలనే డెసిషన్ తీసుకున్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో, యూనివర్సిటీస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళది ఇప్పుడు ఏజ్ ఉన్నది ఎంత అంటే 60 ఉన్నది, దాన్ని 62 చేయాలనేది. నాన్ టీచింగ్ స్టాఫ్ ది ఎలాగో 62 చేశారు. నాన్ టీచింగ్ స్టాఫ్ ది దాన్ని కూడా ఏపీకి రిలేటెడ్ గా ఉన్న యూనివర్సిటీస్ లో వాటిల్లో, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో 62 చేయాలనేది పాయింట్ అనమాట. అండ్ ఫిల్ 27 వేకెన్సీస్ ఇన్ ద లెజిస్లేటర్ సెక్రటేరియట్ లో ఉన్న ఈ పోస్టులను కూడా, లెజిస్లేచర్ పోస్టులను కూడా ఇచ్చేయాలి అనేసి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా గ్రీన్ సిగ్నల్ గివెన్ టు ద ఇంప్లిమెంట్ ఆఫ్ వెల్ఫేర్ క్యాలెండర్ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ రిలీజ్ 50-60 crores towards the fourth tranche of the వైఎస్ఆర్ ప్రోగ్రామ్. వైఎస్ఆర్ స్కీమ్ ఉంది కదా, వైఎస్ఆర్ చేయూత ఉంది కదా, దాని కింద బెనిఫిట్ అయ్యే ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీ, విమెన్ ఎవరైతే ఉన్నారో, 45 ఏజ్ టు 60 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా 26,98,931 మంది బెనిఫిట్ అవుతున్నారు. వాళ్ళకి ఈ ఫిబ్రవరి మంత్ ట్రాంచ్ రావాలి కదా, దాని 50-60 crores 5,060 కోట్లు అన్నమాట. అంతేకాకుండా విలేజ్ పంచాయత్స్ ని, సెక్రటరీస్ ని కూడా అపాయింట్ చేయాలని ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. దట్ ఇస్ అ పాయింట్. అదే కదా మనం చూసాం ఇందాక. దాంతో పాటు డిస్కామ్స్ గురించి డిస్కస్ చేశాం. ఐఐటి సిటీ ఇన్ తిరుపతి చూసాం. వ్యాట్ తగ్గించాలనుకుంటున్నారని చూసాం. నవరత్నాలు అండ్ పేదలందరికీ ఇళ్ళు కింద ఫెసిలిటేట్ చేద్దాం అనుకుంటున్నారు. దాని కింద ఏంటి అని అంటే ఇక్కడ ఎవరైతే పులిచింతల ప్రాజెక్ట్ కింద నిర్వాసితులు ఉన్నారో, రిహాబిటెంట్స్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చుని గవర్నమెంట్ భరిస్తానని చెప్తోంది. అంతేకాకుండా క్యాబినెట్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ స్టడీ అండ్ ట్రైనింగ్ టు train newly elected legislator members, besides allotting 500 square yards and 1,000 square yards of house sites to chess player Alana Meenakshi Kolagantla and tennis player Saketa Meneni వీళ్ళకి అలాట్ చేస్తామని కూడా చెప్పింది అనమాట. అంటే ఇక్కడ ఈ అందరినీ ఎడ్యుకేషన్ టీచర్స్ ని ట్రైన్ చేసే ముందు టీచర్స్ ట్రైన్ చేస్తున్నారని చెప్పగానే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు కదా, టీచర్స్ ని ట్రైన్ చేస్తానంటారు, బానే ఉంది. టీచర్స్ ఒక పార్ట్ ఆఫ్ పీపుల్ ని మాత్రమే హోల్డ్ చేస్తారు, స్టూడెంట్స్ ని మాత్రమే.
కానీ రూల్ చేసేవాళ్ళు అంటే లెజిస్లేచర్స్ వాళ్ళకి ట్రైనింగ్ కావాలి కాబట్టి మంచి ఐడియా అనేది కూడా. క్యాబినెట్ తీసుకున్న డెసిషన్స్ లో ఇది కూడా ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేచర్ స్టడీ అండ్ ట్రైనింగ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ legislative study and training to న్యూలీ ఎలక్టెడ్ లెజిస్లేటివ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ పొలిటికల్ సైన్స్, ఈ పొలిటికల్ సినారియోస్, ఎందుకంటే డెసిషన్ మేకర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని ట్రైన్ చేయడానికి, కొత్తగా వచ్చిన వాళ్ళని ట్రైన్ చేయడానికి ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా దాంతో పాటు ఏంటి అని అంటే దానికి ఎడిషన్ గా మనకి ఇప్పుడు చెస్ ప్లేయర్ మీనాక్షి కొలగంట్ల ఏపీ నుంచి ఉన్న వాళ్ళలో ఫేమస్ అనమాట. ఇంకా మనకి హంపి, హారిక, హరికృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. తెలంగాణ బేస్, ఆంధ్ర బేస్ అవుతారు వాళ్ళు. ఇక్కడ టెన్నిస్ ప్లేయర్ తర్వాత సాకేత్ మేనేని, వీళ్ళకి ఈ టెన్నిస్ ప్లేయర్ కి వీళ్ళకి కొత్త హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా ప్లేసెస్ ఇస్తాము, 500 స్క్వేర్ యార్డ్స్ ఇలాగని కూడా అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఇది పార్ట్. ఇవి మనకి ఈ మాడ్యూల్లో మనం డిస్కస్ చేసిన అంశాలు అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నేను. దీని నుంచి అంటే ఈ మాడ్యూల్ నుంచి రావడానికి స్కోప్ ఉంది, ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్స్ వచ్చాయి, క్యాబినెట్ అప్రూవ్ చేసింది, తర్వాత చాలా కాన్సెప్ట్స్ కూడా అంటే మంచి పాయింట్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ, చాలా మంచి పాయింట్స్ అన్ని ఉన్నాయి. సో ఇలాంటి వాటిని 1-2 సార్లు వినండి. సో దాని తర్వాత ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మీకు ఆ టాపిక్ మీద కంట్రోల్ వస్తుంది, క్వశ్చన్ ఎలా అడిగినా కూడా హ్యాండిల్ చేయగలిగే స్కోప్ వస్తుంది.